అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. ఇంకా గౌరీ గురించి మర్చిపోండి. బాబు గారు, బాబు బాబు మీరే ఎలా నెత్తే ఎలా? ఇంకెవరు పట్టించుకుంటారు? ఈ కుటుంబం ఏమైపోద్ది? ఆ బాధ ఇక్కడున్న వాళ్ళలో ఏ ఒక్కరి మొహంలోనే నీకు కనిపిస్తుందా? నీకు నాకు ఎందుకు పెంచలమ్మా? తాతయ్య, అలా అనుకు తాతయ్య, మమ్మల్ని వదిలేయద్దు. నాకు అమ్మ కావాలి, నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి తాతయ్య. పోనీ పోలీస్ కంప్లైంట్ ఇద్దామా బాబు? ఏమనిస్తావు పెంచలమ్మా? పారిపోయిందని ఇస్తావా? పరువు పోతుంది. కనబడ్డం లేదని ఇద్దామా? కథలు కథలుగా చెప్పుకుంటా. వద్దు పెంచలమ్మా, వదిలే వదిలే. ఎవరి పంతాలతో వాళ్ళు కడుపు నింపుకోండి, ఎవరి స్వార్థంతో వాళ్ళు ప్రవర్తించండి. నా చిట్టి తల్లి గౌరీకి ఏనాడు ఏ విషయంలోనూ ఎవరి వల్ల ఎప్పుడు ఎక్కడా సంతోషం లేదు, రాదు. ఇదంతా దాని కర్మ, దాని తలరాత. ఆ తలరాతని ఎవరు మార్చలేరు, మిమ్మల్ని ఎవరు బాగు చేయలేరు. ఆ భగవంతుడు కూడా, భగవంతుడు కూడా. బాబు
కడుపు నిండిందా? ఇంక బయలుదేరదామా? ఎక్కడికి? మన ఇంటికి. నేను రాను. ఏ జరిగిన అవమానం సరిపోలేదా? ఎవరైనా మెడ పట్టుకుని బయటికి గంటాలా? మీరు వెళ్ళరండి మొండిగా ప్రవర్తించకు శారదా. ప్లీజ్. ఈ ఒక్కసారికి నా మాట కాదనకండి. ఏ విషయంలో కాదన్నానని? హాస్పిటల్ నుండి పారిపోయొచ్చావు, ఊరుకున్నాను. మళ్ళీ హాస్పిటల్ మొహం చూడనన్నావు, సరేనన్నాను. రెస్ట్ కోసం ఈ ఇంటికి వస్తాను అన్నావు, ఇష్టం లేకపోయినా తలూపాను. దానివల్ల జరుగుతున్న నష్టం చూస్తున్నావు కదా. ఇప్పటికీ మాట్లాడకుండా నా నోరు నొక్కేయాలనే చూస్తున్నావు. నేనేం చేసినా మన మంచి కోసమేనండి. మీకు మీ మనవరాల్ని క్షేమంగా అప్పచెప్పటం కోసమే. ఆ సూర్య కూడా నీ వైపు వేలు చూపించి ఎన్ని మాట్లాడాడో మర్చిపోయావా? ఏదో ఆవేశంలో అనుంటాడు. ఎంత ఆవేశమైతే మాత్రం నిన్నే ఎందుకు అనాలి? వాళ్ళ ఫ్యామిలీ గొడవలోకి నిన్నెందుకు లాగాలి? వినని, ఐ డోంట్ మైండ్. ఇందులో సీక్రెట్ ఏముంది? నేను కూడా వాళ్ళలాగే ఓపెన్ గా మాట్లాడతాను. ఇక ఆ విషయం వదిలేయండి. అది కాదు శారదా, సూర్య నిన్నంత విమర్శిస్తుంటే ఆ పెద్ద మనిషి మోహన్ గారు కూడా నిన్ను సపోర్ట్ చేయలేదు. అది చాలా హర్టింగ్ గా ఉంది. ఆయన గౌరీ కనపట్టం లేదన్న బాధలో ఉన్నారండి. ఆయనకేనా బాధ? మనకు లేదా? దాన్ని సీరియస్ గా తీసుకోకర్లేదండి. నో, మనం వెళ్ళిపోతున్నాం. నౌ, ఇప్పుడే. ఇంత అస్తవ్యస్తంగా ఉన్న ఇంటిని వదిలిపెట్టి ఎలా రమ్మంటారు? అది పద్ధతి కాదు. ఈ ఇంటికి నేను వచ్చిన పని పూర్తి చేసుకునే వస్తాను. కమాన్ శారదా. అంటే అంటే సుహిత మిత్రులకి డెలివరీ కావాల్సిందేనా? ఏవండి, నా తాపత్రయం అంతా మీకోసమే. నా చేతులతో సుహితను మీకు దూరం చేశాను. మళ్ళీ నా చేతులతోనే కలపాలని ఆశ. కానీ అడుగడుగునా దేవుడు నాకు పరీక్షలు పెడుతున్నాడు. మిత్ర కూడా నా సొంత మనవరాలే. అయినా కేవలం మీకోసం సుహిత విషయంలో స్వార్థం పెంచుకున్నాను. మీ భార్య కావడానికి గౌరికి, మీ ముఖంలో సంతోషం చూడటానికి మిత్రకి అన్యాయం చేస్తున్నాను. తప్పని తెలిసి కూడా చేస్తున్నాను. ఇందుకు దేవుడు ఏ శిక్ష విధించినా భరిస్తాను. మీకోసం, కేవలం మీకోసం అండి. దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. సుహిత, ఏమైంది? అమ్మేది సుహిత, అమ్మేది ఎక్కడికి వెళ్ళింది? వస్తుంది. ఎక్కడికి వెళ్ళలేదు. అబద్ధం చెప్తున్నారు, అబద్ధం చెప్తున్నారు. లేదు సుహిత, నా మాట విను. అమ్మ ఇంట్లో లేదు, నాకు తెలుసు. ఎక్కడికి వెళ్ళిందో చెప్పండి. సుహిత, చెప్పండి. కంట్రోల్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఆవేశపడకు. బీ కూల్ కూల్. ఏం జరిగింది? అమ్మ ఎక్కడికి వెళ్ళింది? ఎందుకు వెళ్ళింది? నాకు తెలియాలి. నాకు నిజం తెలియాలి. చెప్పండి. మీ అమ్మ నిన్ను వదిలి ఎక్కడికి వెళ్తుంది సుహిత? ఎక్కడికి వెళ్ళదు, వచ్చేస్తుందిగా. నిన్ను చూడకుండా మీ అమ్మ ఉండగలదా? ఒక్క పూట కూడా ఉండలేదు. నువ్వంటే అంత ఇష్టం. నువ్వు రిలాక్స్డ్గా ఉండు. నువ్వు ఎక్కువగా ఆలోచించుకో ప్లీజ్ సుహిత. నిజంగా వచ్చేస్తుందా? అసలు ఎందుకు వెళ్ళిపోయింది? ఎందుకో వచ్చాక అమ్మనే అడుగుదా. రా, రెస్ట్ తీసుకో.
వస్తుంది. ష్యూర్? మ్, ఎప్పుడు? రాత్రికల్లా వచ్చేస్తుంది. సుహిత, కొద్ది రోజుల పాటు మనం మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామా? ఎందుకు? అంటే అది కొద్దిగా చేంజ్గా ఉంటుందని. నేను రాను. అది కాదు సుహిత, నా ఉద్దేశం ఏంటంటే నేను రాను. మా అమ్మ కూడా నీ గురించి కలవరిస్తుంది సుహిత. అత్తయ్య గారినే ఇక్కడికి రమ్మనండి. అప్పుడొచ్చి నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయారు? అది ఆ రోజు నువ్వు ఈ ఇల్లు వదిలి నేను రాను. నాకు మా అమ్మ కావాలి. వస్తుందని చెప్పానుగా, ఎన్నిసార్లు అడుగుతావు? వచ్చే వరకు అడుగుతూనే ఉంటాను. మిత్ర, దయచేసి నన్ను మాట్లాడించకండి. అందరూ కలిసి మా అమ్మను మాకు దూరం చేశారు. అందరూ అంటే? ఇంకా వివరంగా చెప్పాలా? అర్థం కాకపోతే చెప్పొచ్చు. అర్థమయ్యి అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేము. మిత్ర, నువ్వు కూడా అందరిలాగే మాట్లాడుతున్నావు. నేను అందరిలాంటి దాన్నే. నాకు మనసు, బాధ, కన్నీళ్లు అన్నీ ఉన్నాయి. నీ కన్నీళ్ళ కారణం నేనెలా అవుతాను? ఏదైనా తెగేదాకా లాగటం తప్పు. పరిస్థితి అక్కడ దాకా తీసుకొచ్చింది ఎవరు? వాళ్ళెవరు ఏమన్నారు? దే ఆర్ హ్యాపీ, హాయిగా ఉన్నారు. ఎవరు కావాలో తేల్చుకోండి అంటూ మా అమ్మకు వార్నింగ్ ఇచ్చే ముందు నాతో ఒక్క మాట అయినా చెప్పుండాల్సింది. హా, మీ అమ్మమ్మ నాకు ముందుగానే చెప్పి సుహిత నేను తోస్తానని నిందవేసింది. తేజ నాకు ముందుగా నోటీస్ ఇచ్చి ఆ రోజు పార్క్లో నా చంపాకలు కొట్టాడు. నీకు ముందుగా చెప్పి బొమ్మతో నీ కడుపు మీద కొట్టాడు. ఈ ఇంట్లో ఎవరికి లేని పర్మిషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ నాకే. ఇదెక్కడ న్యాయం మిత్ర? నువ్వు కూడా నన్ను ఎంతగా నిలదీస్తావు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. తప్పు ఎవరు చేశారు, ఎలా చేశారు, ఎందుకు చేశారు అన్నది నాకు ప్రస్తుతం అనవసరం. మా అమ్మ కనపడట్లేదు. కనపడకపోవటం కాదు, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది. అసలు వెళ్ళిపోవటం కాదు, వెళ్ళిపోయేలాగా చేశారు. అందుకు బాధ్యులు ఎవరు ఎవరు అని అడుగుతున్నాను. నీ ధోరణి చూస్తుంటే అడగడం కాదు, అది నువ్వేనని నన్ను వేలెత్తి చూపిస్తున్నట్టుంది. నువ్వు ఎలా అర్థం చేసుకున్నా నాకు అనవసరం. బీ క్లియర్. తప్పించుకున్నట్టు మాట్లాడుకో. రాయి వేసి ఏం తెలియనట్టుగా బిహేవ్ చేయకు. మనసులో ఉన్నమాట ఫ్రాంక్గా, ఓపెన్గా చెప్పు. ఇన్ని రోజులు లేంది నేను నువ్వు వార్నింగ్ ఇచ్చాకేగా మా అమ్మ వెళ్ళిపోయింది. అలా అని ఎందుకు అనుకుంటావు? నిన్ను తేజ బొమ్మతో కొట్టాడన్న బాధతోనూ, నీ ప్రెగ్నెన్సీ ఏమవుతుందన్న భయంతోనూ అతను ఏమీ అనలేక, నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక వెళ్ళిపోయి ఉండొచ్చుగా. సూర్య, నీకు దండం పెడతాను సూర్య. నీతో వాదించే ఓపిక నాకు లేదు. మాట అనేసి ఊరుకుంటే సరిపోదు మిత్ర, నా సమాధానం వినే ఓపిక కూడా ఉండాలి కదా. మా అమ్మని వెతికి తీసుకొచ్చేవు. నువ్వు ఏం చెప్పినా వింటాను, ఎంతసేపు అయినా వింటాను. మిత్ర, ఎస్, నాకు మా అమ్మ కావాలి. ఇంట్లో జరుగుతున్న ఏ గొడవలతోనూ నాకు సంబంధం లేదు, అనవసరం కూడా. ఛ, నీకన్నా మీ అమ్మేనే. మనసులో ఎంత బాధున్నా ఏ రోజు నన్ను ఒక్క మాట కూడా అనలేదు.
పెంచలమ్మా, పెంచలమ్మా, ఇక్కడేం చేస్తున్నావు? ఉన్న మనిషిని పారిపోయేలా కొంతమంది ప్రవర్తిస్తే లేని మనిషిని ఉన్నట్టుగా ఊహించుకుంటూ ఇక్కడ కూర్చున్నాను. ఎంతో గుండె నిబ్బరం గల తల్లి తనే ఇలా చేసిందంటే ఎంత నరకం అనుభవించుండాలి. అభిమానించడమే తప్ప ద్వేషించడం తెలియని మనిషి అయినా దేవుడు ఎంత పెద్ద శిక్ష చేశాడు. ఇంట్లోంచి వెళ్ళిపోయే ముందు కడుపుతో ఉన్న ఇద్దరు పిల్లల గురించి ఒక్క నిమిషం ఆలోచించి ఉంటే ఇలా చేసేది కాదు. ఆలోచించలేదని ఎట్ట అనుకున్నావమ్మా? తను బతుకుతుందే ఆళ్ళ కోసం. ప్రశాంతంగా ఉండే ఇల్లు ఒక్కసారిగా ఎవరో నిప్పెట్టినట్టు సిచ్చంటుకుంది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే బూడిద మిగిలింది. పైకి కనిపించే శ్మశాన నిశ్శబ్దాన్ని ప్రశాంతత అని నువ్వు అనుకుంటే సరిపోతుందా? ఎప్పటినుంచి ఆ నిప్పు రాజుకుందో నీకేం తెలుసు? ఈ ఇంట్లో నాకు తెలియని విషయం ఏదీ లేదమ్మా. నీకు తెలిసిందే సర్వస్వం కాదు. నేను ఇంట్లో మనిషిని. ఇంట్లో మనిషికి ఇంట్లో వాళ్ళ మనసులో దాచుకున్న విషయాలన్నీ తెలియాలన్న రూలేం లేదు. గౌరవం ఇంట్లోంచి ఎందుకెళ్ళిపోయిందో మీకు తెలుసా? అది నిజాల్ని పైకి చెప్పుకునే ధైర్యం ఉండాలి. పెంచలమ్మా, ఆ ధైర్యం లేకే గౌరమ్మ పిరికిగా పారిపోయింది. ఒక్క మాట ఆమె నాతో అనుంటే నేను ఆ అమ్మతో పాటే వెళ్ళిపోయేదాన్ని. అన్యాయం చేసింది. వెళ్ళిపోయి అది మంచిదానిలా మిగిలిపోయింది. ఉండిపోయి నేను చెడ్డదానిలా మిగిలిపోయాను. ఎవరి అనుమానాలు ఎలా ఉన్నా పెద్దదానిగా నేను పారిపోలేను. బాధ్యతల నుండి తప్పించుకోలేను. అంతేలేమ్మా, ఎవరి నుదుట్రాతను ఎవరూ మార్చలేరు. ఎవరి జాతకంలో ఎట్టా రాసి పెట్టుంటే అడ్డాగే జరుగుతుంది. చూస్తూ ఊరుకోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు.